హలో అండి అందరికీ. మనం ఈరోజు ఇలాంటి బుజ్జి బుజ్జి చిట్కాలు అదే అండి పాట్లీ బ్యాగ్స్ ఈజీగా ఎలా కుట్టుకోవాలో తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఒక మంచి క్లాత్‌ని తీసుకోవాలి. అది ఏదైనా మన ఇష్టమే. ముందుగా మనం దాని యొక్క పొడవు, వెడల్పు తీసుకోవాలి. అది మనకి ఎంత సైజు కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా తీసుకున్నాను వీడియోలో చూపించినట్టుగా. నెక్స్ట్ నేను ఒక థిన్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి పీసెస్ తీసుకొని 4 సైడ్స్ దాన్ని కుట్టు వేసుకున్నాను. మీకు ఒకవేళ మంచి క్లాత్ ఉంటే ఈ ఈ యొక్క స్టెప్‌ని మీరు స్కిప్ చేయొచ్చు. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే చూసుకోండి. అలానే ఇప్పుడు 4 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. క్లాత్ ఏదైనా సరే మన ఇష్టమేనండి. కానీ అది చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ కోసం కదా! సో, అందుకనే నేను 2 పీసెస్ తీసుకొని దాన్ని అటాచ్ చేస్తున్నాను. మొత్తం ఒకవేళ మీరు ఇలాగనే తీసుకుంటే 4 వైపులా కుట్టు వేసి దాన్ని మీరు రివర్స్ చేసేసుకోవచ్చు. ఆ కుట్లేమీ కనిపించవు. అవి మళ్ళీ కనిపిస్తే బాగోదు కదా అనేసి అనుకోవాల్సిన లేదు. చాలా చాలా బావుంటుంది లాస్ట్‌లో ఫినిషింగ్ కూడా. సో, మనం 4 వైపులా కుట్టు వేసేసుకొని దాన్ని మనం ఇలా చూపించినట్టుగా రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. రివర్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టిచెస్ అన్నీ లోపలికెళ్ళిపోతాయి. ఇప్పుడు థ్రెడ్ టై చేసే పార్ట్ ఉంటుంది కదా! అప్ సైడ్ ఆ సైడ్ 2 ఇంచెస్ పార్ట్‌ని మనం రివర్స్ తీసుకొని మనం దాన్ని స్టిచ్ వేసుకోవాలి. 2 ఇంచ్ గ్యాప్‌తో ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేసుకోండి. నేను చూపించినట్టుగా చూసారా ఎలా వేసానో? అలా ఆ పొడవంతా అప్ సైడ్ మనం వేసుకోవాలి. 2 ఇంచ్ గ్యాప్ తీసుకొని థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఆ పార్ట్ ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టుగా మీరు కూడా వేసుకోండి. 2-3 టైమ్స్ మనం కుట్టు అక్కడ వేయాలండి. ఎందుకంటే నీట్‌గా ఉండాలి కదా! నెక్స్ట్ మనం అది లూజ్ అయిపోయి ఊడిపోకుండా కూడా ఉండాలి కాబట్టి చూసుకొని గట్టిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అందంగా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ ఉంటుంది కదా! దాన్ని మనం అటాచ్ చేసుకోవాలి. అది కూడా 3-4 టైమ్స్ గట్టిగా వేసుకోవాలి. చూడండి ఇలా మనం ఫోల్డ్ చేసుకొని అక్కడ ఆ పార్ట్ అంతా అడ్డంగా మనం ఆ పార్ట్ అంతా వేసేసుకోవాలి కుట్టు. నెక్స్ట్ కుట్టు వేసుకున్న తర్వాత 3-4 టైమ్స్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే బలంగా ఉండాలి. ఈ కుట్లన్నీ మనం రివర్స్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. కుట్టు జాగ్రత్తగా వేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం రివర్స్ చేసేసుకొని థ్రెడ్ కోసం ఒక 2 ఇంచెస్ పీస్‌ని మనం తీసుకోవాలి. ఎందుకంటే థ్రెడ్ ఎక్కించడం కోసం. మీ దగ్గర ఇంకేదైనా థ్రెడ్ ఉంటే అది యూజ్ చేసుకోండి. నేనైతే మాత్రం థ్రెడ్ అనేది ఈ క్లాత్‌తోనే తీసివేస్తున్నాను. సో, ఇలా 2 ఇంచెస్ పీస్ తీసుకొని దాన్ని గొట్టంలాగా చివరన అలా కుట్టి వేసేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టిక్ సహాయంతో దాన్ని మనం రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసి మనం దాన్ని ఆ బ్యాగ్‌కి లోపలికి ఏదైనా ఒక పిన్ సహాయంతో లోపలికి ఎక్కించేసుకుంటే సరిపోతుంది. మనకి ఒక మంచి బుజ్జి బుజ్జి పాట్లీ బ్యాగ్ రెడీ అయిపోతుంది. నేను ఇలాంటి బ్యాగే చిన్ని బ్యాగ్ కూడా ఒకటి చేశాను. మీరు చూసారు కదా వీడియో మొదట్లో. ఇలా మనం ఏ క్లాత్తోనైనా సరే ఈజీగా మన ఇంట్లోనే కుట్టుకోవచ్చండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.